చాలదా? మంచి జీవితమా? ఛే, నేను దాన్ని వాడుకొని వదిలేద్దాం అనుకుంటే మీరు దాన్ని నా మెడకి చుట్టారు. అవును బ్రదర్, నన్ను పెళ్లిపేటల మీద నుంచి సైడ్ చేస్తే ఓకే, మరి నేనలా సైడ్ అవగానే నువ్వు రెడీ అయిపోయావంట. దాని మీద అంత మోజా నీకు? ఇడియట్, హోల్డ్ యువర్ టంగ్. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు బ్రదర్. జాలీగా ఏ బాధ్యత లేకుండా తిరిగేవాణ్ణి, దాంతో పెళ్లి చేసి దెబ్బ కొట్టావు. నేను ఆశపడ్డదాన్ని నువ్వు పెళ్లి చేసుకోబోతూ మరో దెబ్బ కొట్టావు. ఇప్పుడు ఈ దెబ్బ ఎక్స్ట్రా బోనస్. వదలను బ్రదర్. మీ ఇద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసేసి మీరు మాత్రం జాలీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? వదిలిపెట్టను. మీ మీద పగ తీర్చుకుంటాను. వీడితో ఎందుకు పెట్టుకున్నావురా బాబు అని పశ్చాత్తాపడేలా చేస్తాను. నిన్ను ఆ అభిని వదిలే సమస్య లేదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నా జోలికి కానీ అభి జోలికి కానీ వచ్చావంటే నీకు జైలే గతి. పోయినసారి రమ్య మొహం చూసి తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ గురించి ఆలోచించి వదిలేశావు. మళ్ళీ నీ వంకర బుద్ధి చూపించి ఏమైనా ప్లాన్ చేశావో నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ భార్యని బాగా చూసుకో పో. జీవితమే పోయాక జైలేంటి ఇల్లేంట్రా? మీ ఇద్దరి మీద నా పగ తీర్చుకోవడానికి నేనెంతకైనా తెగిస్తాను. మిమ్మల్ని చావు దెబ్బతీస్తాను. చూస్తూ ఉండండి.